ఇరాన్పై అమెరికా మరోసారి అటాక్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుఎస్ మిలిటరీ మరోసారి విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరిన వేళ ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా వాయుసేన రెండో విడత భీకర దాడులు జరిపింది. నిన్న రాత్రి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన వార్నింగ్ ప్రకారం ఈసారి ఇరాన్ భూభాగంలో మరింత లోపలికి చొచ్చుకెళ్లి వ్యూహాత్మక కేంద్రాలను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయ నౌకాయానాన్ని వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై తన సైనిక చర్యను మరింత వేగవంతం చేసింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ పునర్నిర్మించుకున్న రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నిఘా కేంద్రాలపై అమెరికా ఫైటర్ జెట్స్ నిప్పుల వర్షం కురిపించాయి. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడులు మునుపటి కంటే అత్యంత శక్తివంతమైనవని తెలుస్తోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా బలహీనపరిచేందుకు తమ బలగాలు దాడులు చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా తీసుకున్న ఈ వరుస దాడుల నిర్ణయంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అమెరికా చర్యలకు తగిన బుద్ధి చెప్తామని ఇరాన్ సైన్యం కూడా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో మోహరించిన 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు పూర్తి అలర్ట్ మోడ్లోకి వెళ్లాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని అదుపులోకి తెచ్చేందుకు యుఎస్ సెంట్రల్ కమాండ్ బలగాలు రంగంలోకి దిగాయి. అంతర్జాతీయ నౌకాయాన మార్గాలకు రక్షణ కల్పిస్తూ ఏకంగా 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు మిడిల్ ఈస్ట్ జలాల్లో మోహరించాయి. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తక్షణమే తిప్పికొట్టేలా ఈ నౌకలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.